నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హుబ్లీ ట్రైన్ బషీరాబాద్ లో ఆగింది. కాపాడుకునే బాధ్యత మీదే. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన స్నేహ శబరీష్. లక్షెట్టిపేట పట్టణంలో దొంగ నోట్ల కలకలం. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని 6 లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో సమావేశమైన లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజీ సుమతి హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2023 జూలై 15న వెలుగుమట్లలో పేదల గుడిసెలను కూల్చింది నిజం. మళ్ళీ ఇప్పుడు అదే నాయకులు పేదల ఇళ్ల గుడిసెలను కూలగొడుతున్నారని, ఈ రోజు వారికే పేదల మీద ప్రేమ ఉన్నట్లు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో, నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టు సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఇళ్లు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికీ తగు న్యాయం 100కు 100% చేస్తాం. ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఖమ్మం వెలుగుమట్ల సంబంధించిందే మీకు చెప్పదలుచుకున్నా. ఏదైతే 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం అహంకారపూరితమైన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో, మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు. ఇవాళ ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు ఈళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్లీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్ లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకొతలు కూసినా, ఎంత విషయాన్ని బయటికి చిమ్మినా ఇది పేదోడి ప్రభుత్వం. నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఈ ప్రభుత్వ పక్షాన. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా డాక్టర్ స్నేహ శబరీష్ పదవి బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ స్నేహ శబరీష్ గతంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు హనుమకొండ నుంచి బదిలీ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా డాక్టర్ స్నేహ శబరీష్ ను నియమించారు. జిల్లా కలెక్టర్ కు అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్, టొప్పో, అనిల్ కుమార్లు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బషీరాబాద్ లో ట్రైన్ ఆగదని చెప్పారు. ఇక్కడ ఆగడానికి సాధ్యం కాదని చెప్పారు. కానీ నేను సాధ్యం చేసి చూపించాను. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రైలు కోసం ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. హర్షం వ్యక్తం చేసిన మండల ప్రజలు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల ప్రజల కల నెరవేరింది. బషీరాబాద్ లో ఆగిన హుబ్లీ ట్రైన్ నవాంది రైల్వే స్టేషన్లో హుబ్లీ ఎక్స్ప్రెస్ లో రైల్వే హాల్టింగ్ ప్రారంభమైంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి శుక్రవారం రైలుకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్ల నుండి కష్టపడి ఈ రోజు హుబ్లీ ట్రైన్ ఆపించడం జరిగిందని, ట్రైన్ ఆగింది, ఇప్పుడు కాపాడుకునే బాధ్యత మీదే అని బషీరాబాద్ మండల ప్రజలకు సూచించారు. Vamos
బషీరాబాద్ మండల ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి ఈ హుబ్లీ ట్రైన్ని ఇక్కడ ఆగడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు బషీరాబాద్ ఎన్నో రోజుల నుంచి ఎన్నో కళలు కానీ మాకు ఇక్కడ ట్రైన్ ఆగాలని చెప్పి మాకు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కానీ ఫస్ట్ ఇదే క్వశ్చన్ వేసేవాళ్ళు. దాన్ని ఈరోజు మన గౌరవ ఎంపీ గారి ద్వారా సహకారమైంది. దీన్ని అందరూ కూడా ఈరోజు ఉద్యోగస్తులే కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని దీన్ని ఈ ట్రైన్లో పోయి వారికి కావాల్సినటువంటి వారి సౌకర్యాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా దీన్ని ఈ ప్రత్యేకంగా ట్రైన్ ఇచ్చినందుకు మరి విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సర్పంచ్ గారికి అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు మొట్టమొదలు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు చెప్పినా తప్పనిసరిగా కింద మీద పడి సాధిస్తాను. 3 ఏళ్ళ ప్రయత్నం చేస్తున్నా ఎలక్షన్ గెలవంగానే. కానీ అప్పుడు తప్పు రిపోర్ట్ ఇచ్చిండ్రు డీజీఎం గారు. వీళ్లకు ఇక్కడ సర్వే చేసిన వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఇక్కడ హుబ్లీ ఎక్స్ప్రెస్ ఆగడం అన్వయబుల్ అని. ఆ తప్పు రిపోర్ట్ను సరిదిద్ది చేసుకొని ఇచ్చేసే వరకు దాదాపు 2.5 ఏళ్ళు పట్టింది. ప్రతి ఒక్కరిని కలిసినాం. లాస్ట్కు మంత్రియే కాదు, సహకార మంత్రియే కాదు, డీజీఎం కాదు, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేఎన్ గారిని కూడా కలిసినాక ఇది అన్ని కూడా ఆ రిపోర్ట్లు మళ్ళా సర్వే చేసి చూపెట్టినాం. అయితే ఇప్పుడు సాధ్యమైంది. నాకు చాలా సంతోషం. కానీ ఇంకెన్నో ట్రైన్లు ఉన్నాయి. ముఖ్యంగా నేను పోరాడేది ఏంటంటే రైల్వే పాలసీ ఏంటంటే వెనుకట రైల్వే పాలసీ బ్రిటిష్ వాళ్ళ కింద వేరే పాలసీ ఉండేది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక పాలసీ ఏంటంటే ఇంటర్ సిటీ కనెక్షన్, అంటే బాంబే హైదరాబాద్, హైదరాబాద్ ఢిల్లీ, హైదరాబాద్ చెన్నై, బెంగళూరు ఇటువంటివి వాళ్ళ ముఖ్యమైన గోల్స్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది ప్లేన్లలో పోతున్నారు. దూరం పోవాలంటే ప్లేన్లలో పోతున్నారు. అండ్ ఇప్పుడు ముఖ్యమైన పట్నం చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని పట్నంలో కలుపుడు, పట్నంకు వస్తందుకు స్టాప్లు కావాలని ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు పాలసీ మార్చామని చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు నేను 7 ట్రైన్లు ఆపించినాను. ఈ ప్రాంతంలో 7 ట్రైన్లు ఆపించినాము. ఇంకా 2-3 ట్రైన్లు అవసరము. కానీ హాల్ట్లు అయితే తీసుకొచ్చినా ఈ హాల్ట్లను కాపాడుకునేది మీ బాధ్యత. ఎందుకంటే కొన్ని జాగాలలో మరపల్లిలు ఇక్కడెక్కడ హాల్ట్ తెప్పించాము, కావాలన్నారు. కానీ యువకులందరూ బుర్రుల మోటార్ సైకిల్ ఎక్కిపోతారు. ట్రైన్ మాకు అవసరం లేదు. అందుకే మీరందరూ కూడా ఈ హాల్ట్ వాడుకోవాలి. అండ్ వాడుకొని ఇంకా కూడా 2-3 ఉన్నాయి. అవి కూడా తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తా. ఇవే కాక రైల్వేస్ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారు, మరి సహాయ మంత్రి గారు చాలా మద్దతిస్తున్నారు. వారు అమృత్ స్టేషన్ చేసింది ఇక్కడ 2, మన తాండూరులో, వికారాబాద్లో. అదే కంటే మన ఎయిర్పోర్ట్ల విమానాశ్రయ తీరులో ఉండాలి మన రైల్వే స్టేషన్లు. ఎన్కట్ రైల్వే స్టేషన్ కాదు, మోడర్నైజ్ చేయాలని. అదే కాక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు 14 నేను అడిగిన 4 ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. 2 పని కూడా మొదలైంది. ఇవన్నీ కూడా అవుతున్నాయి. తప్పనిసరిగా రైల్వేస్ మనం ఎంటబడి మనం అందరం కలిసి పనిచేస్తే తప్పనిసరిగా సాధ్యమవుతుంది. ఇది కూడా ఉన్నది, ఇది నంబర్ 1 ఉన్నది. ఇలా డిపిఆర్ అవుతున్నది. ఈ బషీరాబాద్ రైల్వేది డిపిఆర్ అవుతున్నది. అయితే ఇవి తప్పనిసరిగా రైల్వే మంత్రి వారు మాతో సహకరిస్తారు. అండ్ నేను కూడా అందరిని పోయి కలుస్తాను. ఒక్కరిని కలిస్తే కాదు, కింద ఇక్కడ డీజీఎం కింది నుంచి పోయి కలుస్తా. అక్కడ మీది మంత్రివర్గ కలుస్తాను. ఇదే కాక కేంద్రం నుంచి ఎన్నో కలిసి పనిచేస్తే ఎన్నో తేగలుగుతాము. ఇప్పుడు ఎన్సీసీ సెంటర్ తీసుకొచ్చిన దీనికి వికారాబాద్లో, దీని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. ఎవరున్న పార్టీలకు అతీతంగా. అయితే అక్కడ శాంక్షన్ అయింది. కానీ ఇక్కడ మనం భూమి ఇచ్చేస్తే ఎన్సీసీ సెంటర్ కూడా వికారాబాద్లో అయితే, వికారాబాద్ జిల్లాలో ఎన్సీసీ సెంటర్ లేదు. అటువంటివి ఎన్నో ఉన్నాయి. స్టేడియం కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నా. వికారాబాద్లో తాండూరులో స్టేడియం. అది
ఫస్ట్ ఎవరు భూమి మీ ఎవరు భూమి తీసుకురాగలిగితే సెంటర్ నుంచి నేను తప్పనిసరిగా ఓ మంచి స్టేడియం కూడా తీసుకొస్తాను. అది వికారాబాద్ లో అవుతుందా, తాండూరులో అవుతుందా, నా చేతులు నాది అక్కడి నుంచి తీసుకొస్తుంది. నా చేతిలో తక్కిందంతా ఇక్కడ ఉంటే ఇమ్మీడియట్ నేను ల్యాండ్ అక్కడ. అట్లనే ఎంఎన్ఆర్జీ స్కీమ్ గురించి ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి ఇక్కడికి. ఇప్పుడు జీరామ్జీ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ఫండ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కలిసి పనిచేస్తే అన్ని కూడా సాధ్యమవుతాయి. మరోసారి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కాపాడుకునేది మీరు, హాల్ట్ తెచ్చింది బాధ్యత మేము, కానీ కాపాడుకునేది మీరు. మరోసారి అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదలు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఈ స్టాప్ వైబులే కాదు, ఈ హాల్ట్ వైబులే కాదని ఇచ్చింది. దాన్ని నానా తిప్పాలి పడి కింద డీజీఎం కింద ఉన్న ఇంజనీర్స్ సర్వే ఇవన్నీ కూడా తప్పులైతే ఇవన్నీ సరిదిద్దుకొని రైల్వే శాఖ మంత్రి సహమంత్రి ఎంఓఎస్ తర్వాత ఇక్కడ డీజీఎం కాడక అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిస్తే చాలా సంతోషం. ఇప్పుడు వాళ్ళు హాల్ట్ వయబుల్, అదే కాక ఇది ప్రజలకు అవసరమైందని రైల్వేస్ గురించి. ఎందుకంటే వాళ్ళ రైల్వే నక్షాలు తీస్తే ఇది ఓన్లీ 5 కిలోమీటర్లు, కానీ రోడ్ తీస్తే అంటే ఇది 20 కిలోమీటర్లు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సాధ్యమైంది. అందరు కూడా నా మీద నమ్మకం పెట్టేందుకు అందరు కూడా ధన్యవాదాలు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 5వ వార్డు అనంతారంలో స్థానిక వార్డు కౌన్సిలర్ బోడ రమ్య రవీందర్ ఆధ్వర్యంలో మైత్రి హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిర నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో గ్రామంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, వైద్య శిబిరంలో సుమారు 300 మందికి పైగా హాజరయ్యారని తెలిపారు. ఈరోజు 5వ వార్డు అనంతారంలో మైత్రి హాస్పిటల్ యాజమాన్యం వారు ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాలనాయక్ సార్, ఎండి జనరల్ ఫిజిషియన్, డాక్టర్ నాగార్జున సార్ ఆర్థోపెడిక్ వారు వచ్చి ఈరోజు అనంతారం గ్రామంలో ఈ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళను ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇటు అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఇలాంటి మరెన్నో చేయాలని చెప్పి దాదాపు 150 నుంచి 200 మంది వరకు పాల్గొనడం జరిగింది. మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు అనంతారం విలేజ్లో 5వ వార్డులో కౌన్సిలర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ క్యాంపుకు గాను జనరల్ ఫిజిషియన్ నేను, ఆర్థోపెడిక్ డాక్టర్ నాగార్జున రెడ్డి మరియు మా సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపుకు ఇప్పటికే దాదాపు 200 నుండి 250 మంది పాల్గొనడం జరిగింది. ఇంకా అందరూ ఈ క్యాంపును వినియోగించుకోవాలని మా హాస్పిటల్ తరఫున కోరుతున్నాం. నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వస్వరూపం బట్టబయలైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపై పడి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు జిల్లా మంత్రులు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ పరిపాలన చేస్తోందని విమర్శించారు. తిరుమలగిరి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చేయడం జరిగింది. ఈరోజు రాజధాని పదవి ఈ సందర్భంగా నేను మున్సిపల్ చైర్మన్ గారికి, వారి వైస్ చైర్మన్ గారికి,
కౌన్సిలర్లందరికీ పాటు ఇప్పటి ఇన్ఛార్జ్ తెలియజేస్తా ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రభావాలకు గురి చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గాలకు గురిగట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టి ఎన్నికల్లో అక్రమాలు చేసినా, అవినీతిలో సంపాదించిన వందలాది కోట్లు తీసుకొచ్చి కుమ్మరించిన ఇక్కడ మనకి ప్రజలు మాట్లాడడం మన చెక్కు చేతులని అభిమానాన్ని చూపించింది. కేసీఆర్ గారు మనకి తిరుమగిరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. తప్పకుండా ఈ పాలకవర్గం వాళ్ళ విధి నిర్వహణలో విజయం సాధించాలని కూడా నేను పోతే రాష్ట్రంలో ఇవాళ మొన్న చూసిరు ఎన్నికల ముందట ప్రతి ఎన్నికల పాపములాగా ముఖ్యమంత్రి ఇస్తున్న హామీలు, చేస్తున్న వాగ్దానాలు ప్రతి ఒక్కటి ప్రతి నిమిషం మోసమే చేసుకుంటూ పోతూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ రాకుండా పక్క గ్రామాలకు వచ్చిందనే ఒక్కరితోని అన్ని నిబంధనలు ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైతా ఉంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బులు అడిగి లంచాలు అడిగి ఇవ్వలేదని చెప్పి పాపం రైస్ మిల్లర్ల మీద పడి దుర్మార్గంగా అరెస్టులు చేసి కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేసి జైల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసుడు, వాళ్ళని దూపిడీ చేసుడు తప్ప ఇంకొకటి లేదు. ప్రత్యేకించి తెలంగాణలో వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పంట పండించిన జిల్లాగా నల్గొండ జిల్లా రికార్డు సృష్టిస్తే ఆ 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా, మిల్లర్లకు ఇబ్బంది లేకుండా, కరోనా సమయంలో కూడా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీతో సహా ప్రతి ఒక్కరు కూడా చక్కటి కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికీ ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటూ వచ్చినాం, ప్రతి గిజలు కొనుక్కుంటూ వచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపేమో దోపిడీదారులకు, దళారులకు వదిలేసి రైతాంగం యొక్క ధాన్యం కొనుగోలు చేయకుండా ఆ సమయానికి ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి, ఆ ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి దానికి ప్రతికూలంగా మాకు ఎన్నికల ఖర్చులు లంచాలు ఇవ్వాలని చెప్పి మిల్లర్ల మీద ఒత్తిడి చేసి కూడా దుర్మార్గంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడం, మిగతా వాళ్ళకి ఫోన్ చేసి మీరు కూడా జైలు పోతారా, మాకేమైనా సమర్పిస్తారా అని చెప్పి ఈ రకంగా నల్గొండ జిల్లా మంత్రి కావచ్చు, సూర్యాపేట మంత్రి కావచ్చు, మంత్రులు కూడా దుర్మార్గమైన అవినీతికి పాల్పడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా జిల్లా ప్రజలు కావచ్చు, జిల్లా వ్యాపారస్తులు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఈ ఎన్నిక అయిపోగానే చేస్తున్నానని చెప్పి మాట్లాడండి. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో కూడా అనేక మంది రైతులు ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి రైతుల్ని ఓట్లు తీసుకొని మోసం చేయడం, ఆ మాట చెప్పింది ఇంతవరకు కూడా రైతు బంధు ఊసే లేదు. స్థానిక సంస్థలు మిగతావి కూడా పెడతామనే ఉద్దేశంతో చేస్తామనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఓట్లు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి రైతు బంధు వేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. పైగా ఆ కేరళకు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ డబ్బులు వసూలు చేసి పంపాలని చెప్పి ఈ రైతులకి వేస్తే మాకేమొస్తుంది, కమిషన్ రాదు కదా, ఆ 7,500,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే ఆయన కమిషన్ వస్తుంది, దాంట్లో 1,500 కోట్లు కమిషన్ తీసుకొని కేరళకు పంపొచ్చు, వాళ్ళ పార్టీ ఎన్నికలకు రాహుల్ గాంధీ గారికి పై అధిష్టానానికి కేరళకు పంపొచ్చు అని చెప్పి రైతుల నోట్లో మన్ను కొడుతున్నారు. ఈ తెలంగాణ రైతులందరూ కూడా గమనించాలి, ఇది ఎట్లా దినదినం ఏ రకంగా మోసం చేస్తున్నారో. రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఎన్నిసార్లు మోసం చేసిండు, ఎన్నిసార్లు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, ఎన్నిసార్లు వాయిదాలు పెట్టిండో చూసిండు. వాస్తవానికి మళ్ళీ కేసీఆర్ గారు కనుక వచ్చి ఉంటే, ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాటికి రైతుల ఖాతాలలో దాదాపుగా 24,000 ఒక్కొక్క ఎకరానికి పడుతుంది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారికి 30,000 అవుతుండేది. కానీ ఈ ప్రభుత్వం
రైతాంగాన్ని ఎట్లా మోసం చేస్తుందో చూస్తూ ఉన్నాం. లక్షెట్టిపేట పట్టణంలో 500 రూపాయల దొంగ నోటు కలకలం. గత 15 రోజుల నుంచి 500 రూపాయల నోట్లు భారీగా చలామణి కావడంతో ప్రజల్లో వ్యాపారస్తులు ఆందోళన మొదలైంది. దొంగ నోట్లు కేటగాళ్లు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, సూపర్ మార్కెట్, మద్యం దుకాణాలు మరియు ఆదివారం జరగనున్న అంగడిలను, గురువారం జరగనున్న అంగడిలో ఈ దొంగ నోట్లు కేటగాళ్లు చలామణి చేస్తున్నట్లు సమాచారం. రాత్రిపూట మద్యం దుకాణాల్లో జనం ఎక్కువగా ఉండడం గమనించి ఈ కేటుగాళ్లు మద్యం కోసం 500 రూపాయల దొంగ నోట్లు ఇచ్చి మద్యం తీసుకుపోతున్నారని సమాచారం ఉంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. తీర్పును సోమవారానికి వాయిదా వేసిన మంచిర్యాల జిల్లా కోర్టు. ఇప్పటికే పోలీసుల రిమాండ్ పిటిషన్ 3 పీటీ వారెంట్లను డిస్మిస్ చేసిన జిల్లా కోర్టు. చూసాము ఇప్పుడు ఖమ్మంలో ఎలా అయితే జరిగిందో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కూడా చాలా మంది లీడర్స్ వెళ్ళి వాళ్ళతో పాటు ధర్నాలో కూర్చున్నారు, ఎడ్యుటేషన్స్ చేశారు. సో అలాంటి ఏదన్నా ప్రజలకు మద్దతు పలుకుతూ ఇప్పుడు ఆ విధంగా తనకి ఎన్నో కేసెస్ అట్లా ఉన్నాయి. నేను ఐ విల్ గివ్ యూ ద లిస్ట్ ఆల్సో. అవన్నీ ఏంటంటే ఓన్లీ ఎడ్యుటేషన్ కి సంబంధించిన కేసులే. ఏదైనా కూడా ఏదో మద్దతుగా వెళ్ళినప్పుడు ప్రజల కోసం మద్దతుగా వెళ్ళిన కానీ వ్యక్తిగతంగా ఎలాంటి కూడా ఆయన ఇండివిజువాలిటీ కోసము ఏమైనా క్రైమ్ చేసిన కేసులు అవి కానే కాదు. ఆ విషయాన్ని కూడా కోర్టులో చెప్పాము చాలా క్లియర్ గా. అందులో ఆల్రెడీ ఏ సెక్షన్ కింద రిజిస్టర్ అయినాయి ఉన్నాయి. సో అవన్నీ కూడా కప్పిపుచ్చి ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఫర్ వాట్ పర్పస్ దోస్ కేసెస్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అనేది చెప్పట్లేదు. ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆర్ అంటే వాళ్ళకి మద్దతు సపోర్ట్, పబ్లిక్ కి సపోర్ట్ తెలుపుతూ వాళ్ళ కోసం ఎప్పుడైతే ఫైట్ జరిగిందో న్యాచురల్లీ లీడర్స్ మీద కేసులు పెడతారు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళి ఒక ఉద్యమం జరుగుతుంది, ఏదైనా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ ఉన్నప్పుడు లీడర్స్ వెళ్ళి ఒకవేళ సపోర్ట్ చేస్తే అలాంటి కేసెస్ లో రిజిస్టర్ అయినాయి. అదేదో తీవ్రమైన నేరము, తను పర్సనల్ గా చేసిన నేరంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయాలని చూశారు. కానీ మేము చెప్పాము ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ వాట్ ఇట్ సేస్ అండ్ వాట్ ఆల్ దోస్ టైప్స్ ఆఫ్ కేసెస్ అని కూడా మేము చెప్పడం జరిగింది. మరియు అతని సాధ్యతది బెయిల్ పిటిషన్ హియరింగ్ ప్రిన్సిపల్ జిల్లా కోర్టు న్యాయస్థానంలో ఉన్నది తెలుసు. దాని గురించి నేను మరియు నా సహచరులు హైదరాబాద్ నుంచి వచ్చిన లీగల్ టీం అందరం కలిసి మేమందరం కూడబలుపుకొని ఒక పద్ధతిలో ఆర్గ్యూ చేశాను. ప్రాసిక్యూషన్ వారు అనవసరమైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆ వేధింపులకు గురి చేసిన దానికే వాళ్ళు పోలీస్ కస్టడీ పిటిషన్ పెట్టి డిస్ప్యూట్ చేశారు. తర్వాత పీటీ వారి పెట్టి డిస్ప్యూట్ చేశారు. అన్ని వివరాలు సమగ్రంగా ఒక గంటల తరబడి ఆర్గ్యుమెంట్ అయినాయి. ప్రాసిక్యూషన్ వారు చెప్పినవి తప్పు అని చెప్పి మేము నిర్ధారణంగా రుజువు చేశాం. కాబట్టి మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థ పైన. అదేవిధంగా ఖచ్చితంగా ఈ రోజైతే ఉదయం మేము ఏదైతే మంచి వార్తలు విన్నామో ఆ పీటీ వారెంట్ మరియు ప్రొడక్షన్ కస్టడీ పిటిషన్ ఎట్లయితే డిస్ప్యూట్ చేయించామో ఈ సోమవారం రోజు బాల్క సుమన్ గారు విడుదలకు ఆర్డర్ ఇస్తారని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దానికి గాను మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, హైకోర్టు జడ్జిమెంట్ కానీ, ఏరియస్ జడ్జిమెంట్స్ ప్రిపేర్ చేస్తాం. మాకు అనుకూలంగా ఉన్న జడ్జిమెంట్ మాకు కాదు ప్రజలకందరికీ కూడా పోలీసు వాళ్ళు ఎట్లా వ్యవహరించాలి, డిమాండ్ చేసేటప్పుడు ఏ పద్ధతి పాటించాలి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అమానుషంగా పాటించడానికి వీల్లేదు అని చాలా సుప్రీంకోర్టు మన గవాయి గారు చెప్పినట్టు ఇంతకుముందు ఇంకా వేరే హైకోర్టు చెప్పినట్టు సుప్రీంకోర్టు చెప్పినట్టు అన్ని విజ్ఞప్తిస్తూ వాదించాలి. మా వాదనలు చాలా నిదానంగా విన్నారు. నేను అనుకుంటున్నాను మేము మంచి రిజల్ట్ తీసుకుంటాం. సోమవారం నాడు ఆగస్టు ఆ రోజు మనకు బెయిల్ ఆర్డర్ అయిపోయింది. మాకు ప్రగాఢమైన విశ్వాసం. జై తెలంగాణ, జై. మహబూబాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు ఈదిల పూసపల్లి పరిధిలో సిపిఎం నాయకులు గౌని వెంకన్న ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సూర్ణపు సోమయ్య, 1వ వార్డు 15వ వార్డు కౌన్సిలర్ దుప్పటి స్పందన, వినయ్ బాబులను సిపిఎం పార్టీ శ్రేణులు సన్మానించారు. సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ మహబూబాబాద్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని, మహబూబాబాద్ పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించి సుందరీకరణ చేపట్టి ఆదర్శ పట్టణంగా చేస్తామని అన్నారు. పెద్దవారందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రజలకి మాటిస్తున్నాను, ఏ పనైనా నేను ముందుండి చేస్తానని, మీకు ఉంటానని, నన్ను కూడా మీ ఇంట్లో ఒక బిడ్డలకి ఆదరించి ముందు అడుగు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. శాసనసభ్యులు ఎమ్మెల్యే మురళీనాయక్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ పెద్దలు మన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పెద్దలు వేమనరేంద్ర రెడ్డి గారి
సహకారం, అదేవిధంగా ఎంపీ గారి యొక్క సహకారం తీసుకుంటూనే, ఎమ్మెల్సీ గారు కూడా సహకారం కూడా తీసుకుంటూనే ఖచ్చితంగా ఈ మానుకోట అభివృద్ధికి అది కనుక వచ్చినట్టయితే ఈ పట్టణంలో కొంతమందికి ఒక 10-15 కుటుంబాలకు ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. దాన్ని రాబట్టడం కోసం కూడా అందరం పురపాలక సంఘంలో రాజకీయాలకు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ఇవాళ ఎన్నికల వాళ్ళ యొక్క సలహాలు సూచనలు అన్ని కూడా తీసుకొని ఖచ్చితంగా పట్టణాన్ని అన్ని వైపులా అభివృద్ధి చేయడం కోసం తప్పకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలని ఒక కృతనిశ్చయంతో చైర్పర్సన్ గారు, మేము, అదేవిధంగా మిగతా ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా కలుపుకొని పోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అదే కాదు ఇవాళ మొత్తం శానిటేషన్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి సమావేశంలోనే మొత్తం మానుకోట పట్టణంలోని శానిటేషన్ సమస్య మీద కూడా అది పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన చైర్పర్సన్ గారు, నేను ఇద్దరం కూడా కూర్చున్నప్పుడు కమిషనర్ గారికి, డిఈ గారికి, అదేవిధంగా టౌన్ ప్లానింగ్, అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి అందరికీ కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది అనుకోవడం జరిగింది. అవి మీకు ఏం కావాలి, మొత్తం ఒక వారం రోజులలో మానుకోట పట్టణం ఒక పరిశుద్ధమైనటువంటి ఒక పట్టణంగా దాన్ని అభివృద్ధి తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో ఒక ప్రణాళికలను చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు అధికారులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మొదటి సమావేశంలో ఆ రకంగా తీసుకొని ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హుబ్లీ ట్రైన్ బషీరాబాద్ లో ఆగింది, కాపాడుకునే బాధ్యత మీదే. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన స్నేహ శబరీష్. లక్షెట్టిపేట పట్టణంలో దొంగ నోట్ల కలకలం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.